నిన్న మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు పెద్ద ఆయన ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారు. పాపం పెద్ద ఆయన వయసులో పెద్ద అని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు పర్సనల్గా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా ఆయన గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ నాకు తెలిసి ఆయన కొడుకు కన్నా నేను చిన్నగా ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంటే నాకు అనిపించింది నేను కూడా ఛాలెంజ్ చేయాలని అనిపించింది. ఇప్పుడు వరకు ప్రతి ప్రెస్ మీట్ లో ఒకటే మాట్లాడతారు పోచా బ్రహ్మానందరెడ్డి గారు. ఏమంటారంటే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా అందాయి కాబట్టి మళ్ళీ మేమే గెలవబోతున్నాము, మళ్ళీ వైసీపీనే గెలుస్తుంది అని మాట్లాడతారు. మరి సంక్షేమ పథకాల గురించి ఒక ఎంపీ మాట్లాడుతుంటే ఆయన ఎంపీటీసీనా మరి ఎంపీనా నాకైతే తెలియట్లేదు. ఎంపీ అన్నాక ఆయన మాట్లాడిన మాటల తర్వాత నేను చాలా రీసెర్చ్ చేశాను ఆయన పైన. పాపము ఈయన నంద్యాల పార్లమెంట్ లోనే ఆయన కనిపించట్లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉన్నాడేమో ఎంపీ కదా అని అనుకుంటే ఆయన సెషన్స్ కి కూడా పాపము 60% పర్సెంటేజ్ అంట ఆయన అటెండెన్స్ అంట. ఈరోజు నంబర్ ఆఫ్ డిబేట్స్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 20 డిబేట్స్ లో పాల్గొంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అవన్నీ పక్కన పెడితే 10 డిబేట్స్ పాల్గొన్నారు. ఈ 10 డిబేట్స్ లో ఏమైనా ముఖ్యమైన విషయాలు ఏమన్నా మాట్లాడినారా అంటే ఒకటే ఒక మాట, నంద్యాల పార్లమెంటు నంద్యాల టౌన్ లో ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడారు తప్ప ఇంకేం లేదు. ఈనాడు పోచా బ్రహ్మానందరెడ్డి గారు అంటారు అసలు ఆమెకు ఏం తెలుసు, ఆమె ఏమన్నా సేవ చేసిందా అని అంటాడు. మీరు ఎక్కడో ఢిల్లీలోనో మరి ఏ కల్తీ సీడ్ బిజినెస్ చేసుకుంటా బిజీగా ఉన్నట్టున్నారు. మరి నంద్యాలలో మేము ఏం చేశామో మీకు తెలియనట్టుంది. గత 5-6 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. జాబ్ క్యాలెండర్ కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా నేను ధర్నాలు చేశాను, కేసులు పెట్టించుకున్నాను. యూత్ వింగ్ కి స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, నంద్యాల పార్లమెంట్ కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పనిచేస్తున్నాను. ఈ రోజు నీకన్నా ఎక్కువ మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయని నాకు బాగా తెలుసు మీకన్నా. మరి నువ్వే అభివృద్ధి చేసుంటే ఏం అభివృద్ధి చేశావు నంద్యాల పార్లమెంట్ లో? నీకిచ్చిన ఎంపీ ఫండ్స్ లో ఎక్కడైనా ఏదైనా చేసినావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎక్కడో ఒక రోడ్డు వేసినావు. ఎందుకు వేసినావు నువ్వు రోడ్డు? కేవలం నీ హాస్పిటల్ కి రోడ్డు వైడనింగ్ చేసుకున్నావు. బొగ్గులైన వాళ్ళు ఖాళీ చేపిస్తుంది. నువ్వు చేసిన ఏకైక పని ఆడ మెడికల్ కాలేజ్ పక్కన వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 40 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, అది కూడా పవర్ ఇచ్చి నువ్వు కబ్జా చేపిస్తుంది. అయలూరు దగ్గర నీ సీడ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది 40 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. మరి ఇవన్నీ గమనిస్తున్నారా? అట్లాగే చాబోలు అక్కడ కూడా ఏం జరిగింది? అదే విధంగా ఎస్సీ ల్యాండ్ ఒకటి కుంట చెరువు ఏదో నిర్మిస్తానని చెప్పి అది కూడా కబ్జా చేసినావు. ఈరోజు ఇల్లీగల్ గా నువ్వు కల్తీ విత్తనాలు అమ్మినావు. నువ్వు రైతులకు ఇక్కడే ఉన్నారు, రైతులందరూ వచ్చినారు. నిన్న నువ్వు పెట్టిన ఏదైతే ఉందో ప్రెస్ మీట్ అది చూసి ఈ రోజు రైతులు క్యూ కట్టినారు. అమ్మ మేము కూడా మోసమైనమమ్మా. ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నేను మాట్లాడింది కాదు, ఈరోజు ఏపీ రైతు సంఘం వాళ్ళు మాట్లాడింది. అట్లాగే ఆయన గుర్తులేనట్టుంది పాపము. ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఉరి తాడు బిగించుకొని ధర్నా చేసినారు. నువ్వు అమ్మిన కల్తీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మా జీవితాలు నాశనం చేసింది, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి పేపర్లలో వచ్చింది. ఇదేం నా సొంత రాతలు కాదు ఇవన్నీ. ఈరోజు అంటాడు బైరెడ్డి వంశం అంట, బైరెడ్డి వంశం గురించి మాట్లాడుతున్నాడు. అసలు బైరెడ్డి కుటుంబం గురించి నువ్వు మాట్లాడే స్థాయి నీదా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు బైరెడ్డి కుటుంబము ప్రజా సేవలో ఉంది.
రైతులకు ఏదన్నా కష్టం వస్తే ఫస్ట్ నిలబడేది బైరెడ్డి కుటుంబం. మీకేం తెలిసిన ఆయన మొన్ననే ఆపరేషన్ అయిందంట నీకు. ఆ గురుకరాయి ఆయన తలపైన పడా, నీ పొట్టలో రాళ్ళు పడా, నువ్వు ఆపరేషన్ చేసుకుంటుంది. దయచేసి రెస్ట్ తీసుకోండి. మీరు ఎందుకు ఊరికే బయట అనవసరంగా మాట్లాడుతున్నావు? ఈరోజు మహిళలు అనే వాళ్ళు ఏమంత చిన్న చూప, అంత చులకన మహిళలంటే ఏమి? బైరెడ్డి పేరు నేను పెట్టుకోకూడదా? నేను ఒక డాక్టర్ని, ఇక్కడ నా సర్టిఫికెట్లన్నీ బైరెడ్డి అనే ఉంటుంది. ఏమి వారసత్వం మహిళలకి పట్టదా? నువ్వేమన్నా కొత్తగా లా తీసుకొచ్చినావా? లా తీసుకొని రావాలనుకుంటే ఈ 10 రోజులే సమయంలో నువ్వు తీసుకొని రా నాయన, మార్చుకుంటా నేను బైరెడ్డి నుంచి. అసలు మా అత్తమామలకు మా ఆయనకు లేని ఇబ్బంది వీళ్ళకెందుకంట ఇబ్బంది? ఈరోజు ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలా ఎంపీ గారు. అంతేగాని అనవసరంగా రెచ్చగొట్టి, ముఖ్యంగా నన్ను రెచ్చగొడితే మటుకు మీరు దయచేసి తల దించుకునేలాగా ఉంటారు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి దయచేసి నా జోలికి రాకండి. నా పని నాది, మీ పని మీది. ఇంకొక మాట, నీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకు అంటే ఇంతవరకు నేను ఏం సేవ చేశాను అని నేను ఎప్పుడు ప్రజలకు చెప్పుకోలే. మీరే అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. అట్లాగే ధన్యవాదాలు ఇంకో విషయానికి కూడా. పాపం నామినేషన్ వేసి వచ్చినాడు బయటికి. నామినేషన్ వేసి వచ్చి ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించండి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీని గెలిపించండి అని అన్నారు ఆయన. ధన్యవాదాలు బ్రహ్మి గారు, మీరు సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు. నీ నోటనే సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమన్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేశాను.